నమస్తే. ప్రజావాణి కార్యక్రమానికి ఒక టీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్, తెలంగాణ ఉద్యమకారుడు, అనేక రంగాలుగా కళాకారుడిగా గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, స్పీకర్లకు కూడా అనేక రకాలుగా తన కళా ప్రదర్శన ఇస్తూ వాళ్ళ యొక్క గెలుపోవటంలో కృషి చేసిన గతంలో కూడా సర్పంచ్ కూడా పనిచేసిన పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అట పెద్ద మనుషుడికి వచ్చి చాలా తక్లీఫ్ అయితే ఒకసారి మాట్లాడదాం. ఏంటి ఏం తక్లీఫ్ పడుతున్నారు అటు తెలుసుకుంటూ సార్? ఇక తెలంగాణ ఉద్యమంలో నేను గత ఒక 20 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. ఏం కళాకారుడు నువ్వు? నేను గజ్జలు గొంగడి కట్టుకొని గద్దరు గెటాబు, పోతే ఇప్పుడు మధుసూనాచారి గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ అయితే నారదుని విషయంతో నా సంకల్పం, నేను దేవుని మొక్కి కొండలెక్కిన. మధుసూనాచారి గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ అయితే మా ఎమ్మెల్యే మాది ఆచార్య జయశంకర్ భూపాలపల్లి, టేకుమట్ల మండలం, రాగాపురం మాజీ సర్పంచ్ని. నేను మొదటి నుంచి 2001 నుంచి 2006 వరకు సర్పంచ్ని. అప్పటి నుంచి ఇప్పటికి నాకు ఏ పనులు మొదటి సర్పంచ్ తెలంగాణ భవన్ కట్టక ముందు అల్లా ముగ్గు పోసిన కానిచ్చి ఆ నుంచి ప్రారంభం. పోసినప్పుడు వచ్చిన 1000 కార్లతోని ఢిల్లీకి పోయినా, ఇంకెన్నెన్నో కార్యక్రమాలకు మొత్తం అడుగంటుకొని తిరిగినా నాకు ఎక్కడ ఏం ఆశపడలేదు. కనీసం ఏం ఇల్లు లేదు, ఇల్లు కూడా రాలేదు నాకు. ఇక లేదు సార్, రాగాపురం ఇల్లు లేదు. నేను వలసగా హైదరాబాద్కి వచ్చే బతుకుతాను. ఇక అప్పుడప్పుడు నేను సారు ఎందరికో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ మంచి ప్రవేశపెట్టి పనులు చేస్తుందని ఆశతోని వచ్చి అప్లికేషన్ ఇస్తామని. బీఆర్ఎస్ పార్టీ నాయకుడివి, అధికారంలో ఉంటివి, సర్పంచ్ అవుతుంది, ముగ్గు వచ్చినప్పుడు ఉంటివి, ఎంబడి తిరుగుతుంది, నీకు ఏమన్నా న్యాయం జరగలేదు? న్యాయం జరగలేదు, నాకు న్యాయం జరగలేదు సార్. ఎందుకంటే ఎంత వర్కర్ కానీ, ఎంత మంచోడు కానీ ఆవగించేంత అదృష్టం అనేది నాకు లేకుండా పోయింది. అదృష్టం కావాలా? ఇక అదృష్టం అంటే నేను పెద్దలను విమర్శించదు. ఇప్పుడు నాకు ఎందరెందరో పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలను ఇక నేను ఏం అనలేకపోయాను. కానీ నా ఒక్కరిని బయట లేకపోయాను. వాళ్ళు గెలిస్తే నారదు దేశం వేసుకొని అక్కడ దాకా పోయి తిరుపతి దాకా పోయినా అంటే వినాలా? ఇప్పుడు మధుసూనాచారి గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ అయితే నారదుని వేషంతో తిరుపతి కొండలెక్కిన. పెన్షన్ సంతకం పెడతలే, పెన్షన్ సంతకం పెడితే పెన్షన్ రాలే. మధుసూనాచారి గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి అదైతే బ్రహ్మంగారి వేషంతో నేను బ్రహ్మంగారి బుర్రకథ చెప్తా సార్. బ్రహ్మంగారి బుర్రకథలు, హరికథలు, పాటలు, రాజకీయ విధి భాగవతం, ఎన్నికల భాగవతం, భూభాగవతం, వీర తెలంగాణ ఒక్కొక్క ఇవన్నీ ప్రదర్శించేవాడిని. నేను మొదలు ఎంపీ వినోద్ సార్కు చేసిన, మళ్ళీ తర్వాత మధుసూనాచారికి, ఇప్పుడు గండ్ర రమణారెడ్డి సార్కు. వాళ్ళు ఇప్పుడు స్పీకర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు, వాళ్ళు పదవులలో ఉన్నారు, పదవి కోల్పోయారు, మళ్ళీ పోటీకి సిద్ధమవుతున్నారు. నీ పెన్షన్ అయితే దొరకలే. ఇంకా నాకు పెన్షన్ కళాకారుల పెన్షన్ రాలే, కళాకారులు రావాలి. అంటే 5 సంవత్సరాల నుంచి అధికారంలో తెలంగాణ వచ్చినాక సార్ అప్పుడు బడ్జెట్ బాగలేవు. ఒక్క పెన్షన్కే బడ్జెట్ దొరకలేదా? 200 అప్పుడు పెట్టించిన, కానీ నేను పెట్టుకోలే. ఎందుకంటే అది మనకు సర్పంచ్ పెట్టుకున్నాడు ఎందుకని. అప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాలు, పోతే చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాలు, 2001 నుంచి 6 వరకు క్లోజ్ చేసి. ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్? నేను టేకుమట్ల మండలం రాగాపూర్ గ్రామ సర్పంచ్ని. మరి 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిర్రు, నువ్వు ముగ్గు వచ్చినప్పుడు ఉన్న వ్యక్తి అంటున్నావు. ఏ రోజు తెలంగాణ భవన్ కి కేసీఆర్ కలిసినావా? కేసీఆర్ కలవాలి అధికారానికి వచ్చినాక. సార్ కేసీఆర్ కలిసాడు కాదు, ఇంకా పెద్ద కేటీఆర్ గారిని నిన్న కలిసి అప్లికేషన్ ఇచ్చిన. అంత మేధావులు కలవాలంటే మనతో కాలేదు. నిజమైన కార్యకర్త ఇప్పుడు మధుసూనాచారి ఇంటికి పోయేది, పోతే రమణారెడ్డి కూడా మొన్న ప్రచారం చేసిన మంచిగానే. ఎలక్షన్లు చేస్తే ఓడిపోయింది. ఇక మళ్ళా మారుతీరు మళ్ళీ అన్నది, పోతే గజ్జలు గొంగడి ఇవన్నీ కట్టుకొని నాకు అన్ని పెట్టుకొని మళ్ళీ అక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయాలి. ఇక మా సార్ దగ్గర అందరు అప్లికేషన్ ఇచ్చుకోవాలని మా పార్టీ వాళ్ళు కూడా చెప్పారు కదా సార్. అయితే చేయలేకపోయినా కానీ అడిగి ఇచ్చుకోమన్నారు. ఇక వాళ్ళు అనలేదు కానీ మనం అవగాహన అక్కడ ఈ అప్లికేషన్ అని అంటారు కదా. అటువంటి అప్పుడు ఇక్కడికి వచ్చి న్యాయం జరిగితే నాకు మోకాళ్ళు కూడా లేవకుండా అయినాయి. ఏం కథ ఉంటుంది, నాకు 64 ఏళ్ళు అయినాయి. అదే కళాకారుల పెన్షన్, కళాకారుల జాబు అప్పుడు రసమై బాలకిషన్ అధ్యక్షుడు ఉండే. ఇక మాకు రాలే. అప్పుడు 30,000 జాబ్ రావాలి. ఇక నాకు ఇక నా స్థాయిని బట్టి మరి ఎట్లనో కనుక మనకు రాలేదు. ఆ కాలాన్నే 30,000 జాబ్ రావాలి నాకు. ఇక అయినా ఏజ్ పోయింది. ఒక పెన్షన్ అన్న పెద్దలతో ఇక ఇంత ఒక ఇల్లును పెన్షన్ అయితే ఇక సత్య కూడా బొంద పెట్టుకొని మన ఇంటి ముంగట ఎత్తారు కదా సార్ పీన్గా. అందు గురించిగా నాకు ఒక ఇల్లును, ఒక పెన్షను, ఇల్లు కూడా లేదు. పిల్లలు ఒక 2 బిడ్డలు, ఒక కొడుకు. ఇక కొడుకు చిన్న జాబ్ చేసుకుంటా హైదరాబాద్లో వాని చేతి తినుకుంటా బతుకుతానని 2 బిడ్డల పెళ్ళిళ్ళు. ఇక
ఏదో వీళ్ళకి ఇచ్చి అది చేసుకున్నాను. ముచ్చట చెప్పు 10 సంవత్సరాల నుంచి అంతకుముందు 2001 నుంచి కేసీఆర్ చూస్తూనే ఉన్నావు. కేసీఆర్ 2001 నుంచి 2024 దాకా మొదటి దాకా చూసినావు. మొన్నటిదాకా కేసీఆర్ ని జనం ఎందుకు పక్క పెట్టినట్టు చెప్పు. ఏమో సరిగా మనం దాన్ని అంత పెద్ద సార్ని మనం విమర్శించలేము. ఎందుకు జనం నమ్మలేరు ఈసారి? ఎందుకు అంటే సారు ఇక నాటు వంటలకు వాళ్ళకు వీళ్ళకు అది కానందుకు ఇక మనం ఇక గంతే కావచ్చు. కానీ ఇక సరిగ్గా దాన్ని మనం పెద్దలను మనం విమర్శించలేము. ఏదో ఏం జరుగుతుందని వచ్చిన ఇచ్చిన ఏమన్నారు మరి? ఏమైనా ఇక తీసుకున్నారు. ఒకటి కళాకారుల కాడ ఒకటి ఇవ్వాలి, ఇంటి కాడ ఒకటి ఇవ్వాలి, ఇల్లు కాడ ఒకటి ఇవ్వాలి. కానీ కళాకారుల సెక్షన్ కాడ పోతే వాళ్ళు లేరు. ఇక లేరుగా మీడియా వాళ్ళతో మనకు చిట్యాల మండలంలో రామిరెడ్డి సారు, రాజన్న, ఈనాడు, జ్యోతి వాళ్ళు చనిపోయారు సార్. వాళ్ళకు అండదండలతోని కథను వీడని సర్పంచ్ అని మంచి అది చేసేది అన్నట్టు. ఇప్పుడు బ్రహ్మంగారి వాయిస్ కూడా నాకు ఒక ఇల్లును పోతే కళాకారుల పెన్షన్ 2 ముచ్చట్లను ఇక నాకు రేషన్ కార్డు ఉన్నది కానీ దాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి హన్మకొండ నుంచి. అప్పుడు హన్మకొండ నుంచి నాకు అదే న్యాయం కావాలి. మీ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారము. నేను వరంగల్ జిల్లా పోతే భూపాలపల్లి జిల్లా అందరికీ ఆత్మీయుని. దయచేసి నాకు మీరు అందరు కలిసి నాకు ఇప్పియాల. మీకు ఎక్కడ ఏం అది ఉన్నా కానీ మీకు అండదండగా ఉంటారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.